వాళ్ళకి ఇగో ఎల్లో ఎల్లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ప్రతి ఇయర్ శివరాత్రికి మేము అందరం అయితే ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో వేలాల గుట్ట హిస్టరీ గురించి చెప్పిన కదా. సో అక్కడికైతే మేము ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తాం. సో అక్కడికి మల్లన్న స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తామంటే శివుడు మల్లికార్జున స్వామి అవతారం ఎత్తుతాడు కాబట్టి సో పూజిస్తారు అక్కడ. సో గుట్ట మీద పట్నాలు వేస్తారు, గుట్ట కింద కూడా టెంపుల్ ఉంది కదా. మనం ఆ తాతతో కూర్చొని మాట్లాడి హిస్టరీ తెలుసుకున్నాం కదా. దగ్గర బోనాలు చేస్తారు, అక్కడ కళ్యాణం జరుగుతుంది. సో మేము ఆ వేలాల జాతరకు అనేది ఎవ్రీ ఇయర్ వెళ్తాం. సో ఈ ఇయర్ కూడా మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం అక్కడికి వెళ్ళి ఆ వేలాల అనే విలేజ్లో కొన్ని రూమ్స్ ఉంటాయి, రెంట్కి ఇస్తారు. లేకపోతే అక్కడ ఏరియా ఉంటుంది, ఖాళీ స్పేస్ ఉంటుంది. సో అక్కడ ఆక్యుపై చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఆక్యుపై చేసుకొని అక్కడ బోనాలు తయారు చేసి అటు. సో మనం ఇప్పుడు బయలుదేరబోతున్నాం. మీకు జాతర అంతా చూపిస్తా, అప్పుడు ఎట్లుండేది, నేను వీడియో తీసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎంతమంది వస్తారు, ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారో మీ అందరికీ చూపిస్తా. సో చూడండి. సో గైస్ మనమైతే విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడైతే ఫుల్ స్ట్రిక్ట్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ లోపల రానియరు. లోపల ఉన్న వెహికల్స్ అయితే 2 days ముందు వెళ్ళిన వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. సో చూడండి గైస్ ఇట్లుంటుంది పోలీస్ సెక్యూరిటీ. ఫస్ట్ చెక్ పోస్ట్ ఇది, మమ్మల్ని కూడా అలౌ చేయలేదు. సో అక్కడ ఎస్ఐ గారు కూర్చొని ఉంటే మా డాడీ వెళ్ళి మాట్లాడిండు. మా డాడీ ఐడి కార్డు చూపిస్తే సో పర్మిషన్ వచ్చింది. అప్పుడు మా డాడీని కూడా జర గుర్తుపట్టిండు, ఆయన తెలుసంట. సో అట్లా పర్మిషన్ వచ్చింది మనకి. లేదంటే విఐపి పాస్ ఉంటుంది, పాస్ ఉంటేనే అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు. సో లగేజ్ అయితే చాలా ఉండే, మనకైతే పర్మిషన్ వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో మీరైతే క్రౌడ్ చూడొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అందరైతే నార్మల్గా బస్సు అయితే లోపల దింపుతుంది విలేజ్ లోపల. సో అందరూ బస్సే ప్రిఫర్ చేస్తారు, విలేజ్ లోపల దింపుతుంది, గుడికి దగ్గర ఉంటుందని. సో చూడండి ఇక్కడ బస్సు ఉంది కదా, సో ఇక్కడ డ్రాప్ చేస్తుంది బస్సు. డ్రాప్ అండ్ పికప్ ఉంటుంది 24 hours. సో గైస్ చూడండి, ఇదే ఇయర్ మహాశివరాత్రికి మన స్పాట్. ఇక్కడే బోనాలు చేసుకొని ఇక్కడే తింటాం అన్నాడు. సో మీలో ఎవరికైనా డౌట్ ఉండొచ్చు ఇక్కడ ఎట్లుంటారు, ఇక్కడ ఎట్లా తింటారని. బట్ తెలంగాణలో జాతరలు అంటే ఇట్లనే ఉంటాయి. సో ఇట్లనే ఇక్కడే తిని ఇక్కడే ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. సో మనది బోనం కార్యక్రమం అయిపోయిన తర్వాత మంచిగా తిన్నాం, అందరం మంచిగా తినేసి అట్లా జాతర ఒక రౌండ్ వేసి వద్దామని వెళ్తున్నాం. సో మన దర్శనం అనేది 1 o'clock or 2 o'clock ఉంటుంది, ఎందుకంటే అప్పుడే గుడిలో కళ్యాణం జరుగుతుంది కాబట్టి అప్పుడే దర్శనం చేసుకోవాలి. సో ఆలోపు వెళ్తున్నాం మేము వాకింగ్కి. చూడండి గుడికి దగ్గరలో కూడా ఇట్లా కొంతమంది స్టే చేస్తారు, లైట్స్ ఆ టెంట్స్ కూడా విలేజ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో మీ అందరికీ జాతర చూపిస్తా చూడండి.
సో గైస్ నాకు జాతరలో ఇలాంటి గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో అందుకనే పోయి ఆడిన. సో ఇందులో ఏంటంటే ఇది రింగ్ ఎట్లా పడదు, ఇందులో డబ్బులు రావు. సో ఏంటంటే జస్ట్ అట్లా మనకి జాతరలో డబ్బులు పోగొట్టుకున్న తృప్తి మాత్రమే మిగులుతుంది. సో చూడండి, ఇంకొక గేమ్లో మాత్రం డబ్బులు వచ్చినాయి, అది కూడా చూపిస్తా. సో ఈ గేమ్ అయితే జస్ట్ అట్లా ఫన్కి ఆడినాం. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, వెరైటీ డిషెస్ ఉంటాయి. బట్ అవి అంత హెల్తీ కాదు, అయినా తినేసేయాలి. డబ్బులు వచ్చినాయని చెప్పినా కదా, ఇదే గేమ్. ఓన్లీ మనకి ఫస్ట్ టైం గ్రీన్ మీద పెట్టిన 20 రూపీస్, ఇందులో రాలేదు. దాని తర్వాత లైన్గా హ్యాట్రిక్ 3 times వచ్చినాయి మనకి. మొత్తానికి ఇందులో మనకి ఒక 400 దాకా వచ్చినాయి. ఆ రింగ్ గేమ్లో అయితే ఒక 200 పోగొట్టుకున్నా అన్నట్టు. సో మొత్తానికి ఈ జాతరలో 200 ప్రాఫిట్. ఇగో ఎల్లో ఎల్లో మాట 80 ఎక్కడికి పొమ్మన్నావు? వీడియో చూపిస్తున్నారు. ఏమైతాడు నీకు? తట్టి పెట్టినావు అన్న, ఎందుకన్నా అన్నా 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 ఆ ఫేస్ సో గైస్ మేమైతే 3కి వచ్చినాం, 3:30కి దర్శనం అయిపోయింది మాది.
సో దాని తర్వాత మమ్మీ వాళ్ళు అందరూ షాపింగ్ చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. వీడియో ఏం తీయలేదు, విజిబిలిటీ లేదని. సో మీకు చూపిద్దామని అనుకున్నాను వీరాల జాతర ఎట్లుంటుందని. సో చూసారు కదా. సో ఇదైతే పార్ట్ 2 వీడియో లాగా తీసిన గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.